ఇరుసుమండ బ్లోఅవుట్ ప్రమాద తీవ్రత దాని పర్యవసానాలపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. కోనసీమ ప్రాంతానికి సురక్షితమా కాదా అనే డిస్కషన్ ఉన్న తరుణంలో ప్రస్తుతం మన దగ్గర చమురు సహజవాయు నిపుణుల ప్రసాద్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. సరే, ఈవేళ జరుగుతున్న బ్లోఅవుట్ కానీ దాని పర్యవసానాలు ఎలా చూడాల్సి ఉంటుంది? గత అనుభవాలను చూసినప్పుడు మీరు దీన్ని ఎలా అనలైజ్ చేస్తారు? ఇది గత అనుభవాలను చూసినప్పుడు లెక్కేసుకుంటే 1995లో పాసర్లపూడి బ్లోఅవుట్ అనేది మొట్టమొదటి ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి బ్లోఅవుట్. ఎందుకంటే అది చాలా పూర్తి నిక్షేపాలున్న బావి నుండి సడన్గా మొట్టమొదటిసారిగా ఒక భారీ ప్రమాదంలాగా సంభవించినటువంటి బ్లోఅవుట్ అది. అందువలన అది రాగానే మన వాళ్ళు వెంటనే వచ్చేసి దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నాలు చాలా చేశారు. ఉదాహరణకి వాటర్ అంబ్రెలాలు పెట్టారు, అలాగే కెమికల్ మడ్ క్లే ప్రాసెస్, శాండ్, వీటన్నిటి ద్వారా దాన్ని కంట్రోల్ నియంత్రిద్దామని ప్రయత్నం చేశారు. వీళ్ళు చేస్తూనే కూడా అంతర్జాతీయ నిపుణులు కూడా తీసుకొచ్చారు. కారణం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ కాబట్టి పీపుల్లో భయభ్రాంతులు లేకుండా ఉండటం కోసం, వాళ్ళకందరినీ ఆందోళన లేకుండా చేయడం కోసం అన్ని కావాల్సిన స్టెప్స్ కూడా తీసుకోవాల్సిన నెసిటీ ఉంది వీళ్ళకి ఎంత భరోసా ఉన్నప్పటికీ కూడా. సో వారిని కూడా నీల్ ఆడమ్స్ అని, ఫైట్ ఫోర్స్ అని, హూస్టన్ వాళ్ళని, అలాగే ఆస్ట్రేలియా రైడర్ వాళ్ళని, వీళ్ళందరినీ కూడా వాళ్ళని కన్సల్ట్ చేసి వాళ్ళని కూడా తెప్పించారు. వాళ్ళు కూడా వచ్చారు, వచ్చి చూశారు. నీల్ ఆడమ్స్ వాళ్ళైతే చాలా ప్రయత్నాలు కూడా చేశారు, ప్లాస్టిక్ ఎక్స్ప్లోజివ్తో ప్రయత్నాలు చేశారు, ఇంకా ఇట్లాంటివి చేశారు. ఎప్పుడైతే అది వాళ్ళు ఫెయిల్ అయ్యారో వాళ్ళు ఒక వేరే టెక్నాలజీని ప్రయత్నం చేశారు. అంటే దాన్ని సైడ్ స్ట్రీమింగ్ ఆఫ్ ది ప్రెషర్ అని చెప్పి వేరే 4-5 కిలోమీటర్ దూరంలో ఒక బోర్ వెళ్ళేసి దాని నుంచి దీన్ని తీసుకొచ్చి, ఈ రిజర్వాయర్ ఎలాగూ చాలా పెద్ద ఉంటుంది, ఆ రిజర్వాయర్కి లింక్ చేసి ప్రెషర్ ఇటు లాగేస్తుంటే అటు ప్రెషర్ తగ్గుతుంది అనే ఉద్దేశంతో. కానీ అదేంటంటే ఆ రోజు ఆ ఎక్విప్మెంటు మనకు రెడీగా లేదు. అదంతా వాళ్ళు ఇంపోర్ట్ చేసి తీసుకొచ్చి ఇవన్నీ చేయడానికి చాలా సమయం, డబ్బు కూడా చాలా అవుతుంది. సో అందులో ముఖ్యంగా ఇలాంటి యాక్సిడెంట్స్ జరిగినప్పుడు ఏమవుతుందంటే డబ్బులు కూడా జనరల్గా ఎప్పుడు కూడా ఇలాంటి వాటిల్లో బాగా ఎక్స్ప్లాయిటేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మరి అవుతుంది. సో దాంతో ఓఎన్జీసీ దీంట్లో యాక్సెప్ట్ చేయాల, మనకి అది మంచి పద్ధతి కాదు, ప్రాక్టికల్ కాదు అని అనుకుని నీళ్ళు ఆడడం వాళ్ళని నో అన్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు. అయిపోయినాక మన కోటిపల్లి సత్యనారాయణ గారిని మన నిపుణులే ఆయనే తీసుకొచ్చి చాలా చక్కగా వాళ్ళ టీంతో హై ఎక్స్ప్లోజివ్స్ యూజ్ చేసి, అంటే ఆక్సిజన్ సప్లై దాన్ని కట్ చేయటమే చేసి ఈ ఆక్సిజన్ ఇక్కడికి తీసుకురావటం, అంటే దీన్ని ఎక్స్ప్లోజివ్స్ వాడేసుకుంటాయి. దీంతో ఆ రకమైనటువంటి నియంత్రణ ద్వారా వీటి ద్వారా మొత్తానికి కంట్రోల్ చేశారు. అయితే పూర్తిగా ఆయన టీం కంట్రోల్ చేసిందా, లేదంటే భూగర్భంలో కూడా జరిగినటువంటి మార్పులు, వీటిలో వచ్చిన కౌంటర్ ప్రెషర్, ఇలాంటివి కూడా కౌంటర్ ప్రెషర్ వచ్చినప్పుడు కూడా అయిపోతుంది ఒకసారి బ్లోఅవుట్. అది జరిగిందా ఇవన్నీ కూడా తర్వాత స్టడీస్లో తెలుస్తుంది. అది ఆ రోజు జరిగింది మాత్రం మొత్తానికి చాలా రోజులు ఫైట్ చేసినాక, 2 నెలల పైగా ఫైట్ చేసినాక అప్పుడు అది నియంత్రించబడింది, క్యాప్ చేసేట్టు జరిగింది. సరే, అంటే ఇట్లాంటి బ్లోఅవుట్స్ వచ్చినప్పుడు సహజంగానే చమురు సహజ వాయువులతో పాటు వచ్చే ఇతర గ్యాసెస్ కావచ్చు, వీటన్నిటి ప్రభావం కోనసీమ ప్రాంతంలో ఉన్న ప్రజలను ఎంతవరకు సురక్షితం అనే ఒక ప్రశ్న వస్తే దాన్ని ఎట్లా చెప్పాలి? అక్కడ వాటర్ కావచ్చు, లేకపోతే ఎయిర్ కానీ ఎంతవరకు సురక్షితం అనేది ఇక్కడ జనరల్గా ఏమిటంటేనండి, ఈ ఆయిల్ నిక్షేపాలలో మేజర్ కాంపోనెంట్ కార్బన్ అండి, అంటే హైడ్రోకార్బన్స్. ఈ హైడ్రోకార్బన్స్ అవటం వల్ల ఏమవుతుందంటే బర్న్ అవగానే అవన్నీ కార్బన్ డైఆక్సైడ్ గాను, మాయిశ్చర్ కిందను, అంటే వాటర్ కింద అయిపోతాయి. కాబట్టి దానివల్ల అసలు ఏ రకమైన ప్రమాదం లేదు. కాకపోతే ఏంటంటే ఆ నిక్షేపాలలో గ్రౌండ్లో వీటితో పాటు హైడ్రోకార్బన్స్తో పాటు కొన్ని ఇంప్యూరిటీస్, సల్ఫర్ అని, ఇంకా అలాగే సమ్ నైట్రేట్స్ అని, ఇంకా కొన్ని ఇతరత్ర కెమికల్స్ ఉంటాయి. అవి చాలా తక్కువ మోతాదులు ఉంటాయి సహజంగా ఇలాంటి వాటిల్లో. అవి బర్న్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ బర్న్ అయిన టెంపరేచర్ని బట్టి వీటిని బట్టి కొన్ని హైడ్రోజన్ మాయిశ్చర్ కూడా ఉంది కాబట్టి హైడ్రోజన్ సల్ఫైడ్గా కన్వర్ట్ అవుతాయి, కొన్ని సల్ఫర్ డైఆక్సైడ్ అవుతాయి. ఆ సల్ఫర్ డైఆక్సైడ్ ఏమో మాయిశ్చర్తో డైరెక్ట్ కాంటాక్ట్ అయినప్పుడు సల్ఫ్యూరస్ యాసిడ్ అవుతుంది. లేదు ఆ సల్ఫర్ డైఆక్సైడ్ మళ్ళీ టోటల్ బర్న్ అయినప్పుడు సల్ఫర్ డైఆక్సైడ్ అయ్యి మాయిశ్చర్తో కంటైనప్పుడు సల్ఫ్యూరిక్ యాసిడ్ ఫార్మ్ అవుతుంది. ఇట్లా రకరకాల రియాక్షన్స్ వస్తుంటాయి. ఇవన్నీ ఫార్మ్ అయినప్పుడు ఏమవుతుందంటే అవి ఆ సల్ఫ్యూరిక్ యాసిడ్ కానీ ఇలాంటి ఫార్మ్ అయినప్పుడు డ్రాప్లెట్స్ కింద వీటి పడి అక్కడ చెట్లు కానీ మొక్కల మీద కానీ, అలాగే నీటిలో కానీ, భూమి మీద కానీ అట్లా పడుతుంది. పడినప్పుడు చెట్లు ఇవన్నీ పాడైపోతాయి. నీటిలో పడినప్పుడు
ఆ నీరు చాలా ఎక్కువ ఉంటుంది, చాలా తక్కువ కాన్సన్ట్రేషన్ ఎక్కువ మరీ ఎక్కువ లీటర్ల కొద్దీ పడదు కదా, అందువలన కొంత పీపీఎం లెవెల్లో సల్ఫ్యూరిక్ యాసిడ్స్ కంటెంట్ పెరగటానికి అవకాశం ఉంటుంది. అది పెరిగినప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రజలు ముందు గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఇవన్నీ కూడా ప్రభుత్వ ల్యాబ్లు కానీ ఈ పొల్యూషన్ కంట్రోల్ ల్యాబ్లు కానీ ఇలాంటి వాటిని శాంపిల్స్ తీసి అక్కడ ఆ వాటర్ని సాయిల్ని అలాగే ఎయిర్ని ఈ శాంపిల్స్ తీసి ఎంత ఉంది కాంపోనెంట్ ఎంత ఉంది చెక్ చేస్తే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏమవుతుందంటే చాలా లిమిట్స్లోనే ఉంటాయి. ఒకవేళ లిమిట్స్ ఎక్సీడ్ అయినాయి అనే భావం కనుక వీళ్ళకి అనుకుంటే, బట్ ఎప్పుడైతే వీళ్ళు చేసి అవి లిమిట్లో ఉన్నాయంటే ప్రజలు కూడా సురక్షితంగా హ్యాపీగా సైకలాజికల్గా హ్యాపీగా ఉంటారు. అలా కాకుండా వదిలేస్తే తక్కువలో ఉన్నా కానీ వాళ్ళు భయాందోళనలోనే ఉంటారు. అందుకని చేయాల్సిన నెస్టీ ఉంది. చేసేసినాక వన్స్ అది కనుక నిజంగానే ఎక్సీడ్ అయింది అనుకుందాం, కొంత లిమిట్స్ మరీ భారీగా అయిపోయినా కొంత అయినా మంచిది కాదు కాబట్టి అలా అయినప్పుడు వాళ్ళకి సురక్షితమైనటువంటి నీటిని సరఫరా చేసి ఈ నీటిని శుద్ధి చేయటానికి ఏం కార్యక్రమాలు చేయాలనేది ఎంత పెద్ద కష్టమైన కార్యక్రమం కూడా కాదు. ఆ వనరులను చేసుకోవచ్చు, మళ్ళీ రికవర్ చేసేయచ్చు, అది చేసుకోవచ్చు. ఈ సాయిల్ వరకు వచ్చేసరికి ఆ సాయిల్లో పంటలను భవిష్యత్ పంటలు పంటకి వీలుగా ఉందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకుని దానికి ఏం అవసరం అయితే దానికి ట్రీట్మెంట్ కూడా కొంత చేయటానికి ఛాన్స్ ఉంది, రికవర్ చేయొచ్చు అది కూడా సాయిల్ని కూడా. బట్ ఇట్ మే గివ్ అంటే కొంత 2-3 సంవత్సరాల నష్టం రావచ్చు రైతులకి ఆ రకమైన ఇది చేంజ్ వల్ల. అది కూడా ఎంత వితిన్ 500 మీటర్స్, అంతకుమించి ఎక్కువ ఉండదు. అంతకుమించి అవతలకి వెళ్ళిందంతా మొత్తం డైల్యూట్ అయిపోతుంది, దానికి ఏం ప్రాబ్లం లేదు. సో ఆ రకంగా ఏంటంటే 500 మీటర్లలో జనావాసాలు ఉండే అవకాశాలు కూడా తక్కువ. ఇలాంటి జనలుగా ఉన్నప్పుడు మన ముందే జాగ్రత్త తీసుకుంటారు ఏం చేసేవాళ్ళు. ఆ జనావాసాలు ఉండని పరిస్థితి ఉన్నప్పుడు ఏంటంటే ఆ పంట నష్టాలు ఇలాంటి నష్టాలు ఉంటాయి తప్పితే ప్రాణ నష్టాలు ఉండవు. ఆ రకంగా మంచిదేనది. కాకపోతే ఏంటంటే ఈ నష్టాలను కూడా మినిమైజ్ చేయడం కోసం ఈ సాయిల్ టెస్టులు ఈ టెస్టులు చేసేసి గవర్నమెంట్ వాళ్ళకి సహాయం చేస్తే వాళ్ళలో ఉన్న భయాందోళనను తొలగించవచ్చు ఫస్ట్. తర్వాత రెండవది ఏంటంటే ఈ శబ్దాలు ఈ రాళ్ళు ఇవన్నీ కూడా పట్టడంలో ఏమవుతుందంటే జనరల్గా రాత్రిపూట సడన్ ఆ సౌండ్కి వీటికి మామూలుగానే ఈ ఒక చిన్న మనకి తుఫాను వచ్చినప్పుడు వచ్చిన గాలులకే మనకి ఒక రకమైన ఇది అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి ఇది వచ్చినప్పుడు వేడి ఇవన్నీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి భయం కలుగుతుంది. అది ఆ పిల్లలు అయితేనేమో అవి చాలా కాలం ఆ భయం కంటిన్యూ అవుతూ ఉంటుంది. నైట్ టైం రాగానే ఒక రకమైన భయం వస్తుంది. పెద్దలు కూడా కొంతమంది కొంచెం బలహీన మనస్కులు ఉంటారు కదా, వాళ్ళకి ఈ రకమైన భావాలు రావడానికి ఛాన్స్ వస్తుంది. అందుకని ఏం చేయాలంటే ఈ గవర్నమెంట్ ఒకసారి స్టడీ చేసి పిల్లలతో సర్వే చేసి ప్రజలందరూ ఎలా ఉన్నారు ఏంటో ఒకసారి సర్వేలాగా చేసి అలాంటి పిల్లలు భయస్సులు ఉన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు బలహీన మనస్కులు కానీ ఉన్న వాళ్ళకి కొంచెం కౌన్సిలింగ్ మానసిక నిపుణులతో వెళ్తూ ఇప్పిస్తే ఆ శ్రద్ధ తీసుకుంటే సరిపోతుంది. అంతమించి వాళ్ళకి మిగతా నష్టాలు పెద్దగా ఉండవు. ఈ పర్టికులర్ రైతులు ఆ పర్టికులర్ ఏరియాలో ఉన్న రైతులు ఎవరున్నా వాటికి సంబంధించిన నష్టాలు ఏమైనా జరిగినా వాళ్ళకి ఆ కాంపెన్సేషను అది వాళ్ళకి 2-3 సైడ్స్ అది సాయిల్ మళ్ళీ టెస్ట్ అయ్యి పూర్తయ్యి మళ్ళీ నార్మల్ అయ్యే వరకు వాళ్ళకి సపోర్ట్ ఇస్తే మళ్ళీ రికవర్ అవుతుంది పూర్తిగా మొత్తం టోటల్గా నాశనం అయ్యే పరిస్థితి ఉండదు. సరే, అంటే పాసర్లపూడి బ్లోఅవుట్ దాదాపుగా 2 నెలల పైన కొనసాగింది. పాసర్లపూడి బ్లోఅవుట్ను ఇప్పుడు ఇరుసుమండ బ్లోఅవుట్ను కంపేర్ చేసినప్పుడు వ్యత్యాసం ఏమి కనిపిస్తుంది? అంటే ఇది మిగులు నిక్షేపంగా చూస్తున్నారు. ఎన్ని రోజుల పాటు ఈ తీవ్రత కొనసాగే అవకాశం ఉందని మనం అనుకోవచ్చు? నా అంచనా ప్రకారం ఈ పర్టికులర్ ఇరుసుమండ బ్లోఅవుట్ చాలా తక్కువ సమయంలోనే కంట్రోల్ అవుతుందని నేను నమ్ముతున్నాను. కారణం ఏంటంటే మిగులు నిక్షేపాలు అనేది ఒకటే కాకుండా ఇప్పటికే టీమ్స్ అన్ని స్పెషల్ టీమ్స్ అన్ని వాళ్ళు వచ్చేస్తున్నాయని చెప్పారు. 24 గంటల్లో టీం అంతా రెడీ అవుతుందంటున్నారు. కాబట్టి వాళ్ళు సాయంత్రం రెడీ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళ కార్యక్రమాలను మొదలుపెట్టి చేసేపాటికి ఒక 2-3 రోజుల్లో అది పూర్తి కంట్రోల్కి వస్తుందని నేను నమ్ముతున్నాను. బాగా ఎక్కువ కాలం అయితే ఒక 4-5 రోజులు 1 వారం రోజులు పడుతుంది. కానీ దానిలాగా 2 నెలలు అలా పట్టే పరిస్థితి మాత్రం ఉండదు. 100% షూర్. అంటే మిగులు నిక్షేపానికి సంబంధించిన అంటే ఒక క్వాంటిటీ అంచనా అనేది ప్రాథమికంగా ఉంటుంది. ఆ క్వాంటిటీ బర్న్ అయిపోయిన తర్వాత ఇది దానంతటా దాగిపోతుందా, లేకపోతే దీన్ని ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందంటారు? అంటే దీనిలో చాలా మార్పులు వస్తూ ఉంటాయండి. ఎట్లా అంటే భూమిలోంచి తీస్తున్నప్పుడు అదంతా ఒక పెద్ద రిజర్వాయర్ లాగా ఉంటుందని చెప్తున్నాం కదండి. అది తీస్తున్నప్పుడు ప్రెషర్ అందులో ఎప్పుడైతే బ్లోఅవుట్ వచ్చిందో ఆ ప్రెషర్కి వీటికి పక్కనున్న మట్టి కానీ అది కానీ పడిపోతూ ఉంటుంది. కింద పడిపోతున్నప్పుడు ఒక్కోసారి ఆ పడేది చాలా పెద్ద ఎత్తున పడింది అనుకోండి, అదే ఒక కౌంటర్ ప్రెషర్ దానికి ఏర్పడి అక్కడితో అది ఆగిపోయే పరిస్థితి వస్తుంది.
అదొక అవకాశం ఉంది. తర్వాత రెండోది అది జరిగినా కానీ మధ్యలో కొన్ని క్యాపిలరీస్ అయ్యి మళ్ళీ ప్రెషర్ ఏర్పడి మళ్ళీ ఫాజిల్ ఫీల్ దానిలోంచి మళ్ళీ వచ్చే అవకాశం కూడా ఉంది. సో ఆ రకంగా చూసుకున్నప్పుడు ఏంటంటే దీన్ని న్యాచురల్గా కంట్రోల్ అయ్యే పరిస్థితి కొంచెం తక్కువే. మనం కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేసి తీసుకురావాల్సిందే. ఒకసారి వన్స్ అది తగ్గినాక ఏమవుతుందంటే హీట్ అయ్యి కొంచెం కంట్రోల్ అయ్యి వాటర్ అయ్యి కూడా చేసినప్పుడు దాన్ని క్యాప్ చేసిన తర్వాత ఇక దాని అంతటికి అది ఆటోమేటిక్గా సర్దుకుంటుందండి. సరే, అంటే ఇలాంటి బ్లోఅవుట్స్ సంభవించినప్పుడు సాధారణంగా ఉష్ణోగ్రతలు ఎంత తీవ్రంగా ఉంటాయి, అంటే వాటి ఎంత ఏ స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉంటాయి ఒకటి. రెండవది ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ మీద మనం అనుకున్నది దాని పరిధిని కొంత అసెస్ చేసాం. కానీ గతంలో నగరం దగ్గర ఈ సహజవాయువు నిక్షేపాల నుంచి వచ్చిన ఎయిర్ బబుల్, గ్యాస్ బబుల్ కారణంగా చాలా నష్టం జరిగింది. అంటే అలాంటి పరిణామాలను ఏమైనా ఊహించవచ్చా ఇక్కడ? లేదండి, దానికి దీనికి ఒక డిఫరెన్స్ ఏంటంటే నగరం దగ్గర జరిగింది గెయిల్ది ఆ పైప్ లైన్ ఫైర్, అది సప్లై లైన్ అనే వాటికి అది చాలా దూరం ఉంటుంది, దాని మంట ఎక్కువ వ్యాపిస్తుంది, దాని ఓపెన్ ల్యాండ్లో ఎక్కువ ఉంటుంది. అందువలన అప్పుడు ఆ టెంపరేచర్స్ అవి చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవటానికి వీటికి ఛాన్స్ ఉంది. ఇక్కడ ఏంటంటే ఇది ఒక పర్టికులర్ సోర్స్, ఇది ఆ సోర్స్ దగ్గరే వస్తుంది తప్పితే స్ప్రెడ్ అయ్యే అవకాశం లేదు. అది అడ్వాంటేజ్ ఇక్కడ కొంత. అయితే ఈ టెంపరేచర్స్ డెఫినెట్గా రోజులు గడుస్తున్న కొంచెం అట్లాగే నడుస్తున్నప్పుడు ఎంతో కొంత టెంపరేచర్స్ పెరుగుతూ ఉంటాయి. ఎంత పెరుగుతాయంటే మీకు 500 మీటర్ల లోపు సుమారు 50-60 డిగ్రీ, అంటే 100 మీటర్ల లోపు అయితే 100 పైనే ఉంటుంది, 150 దాకా అలా కూడా ఉండొచ్చు. ఈ ఒక 500 మీటర్ల లోపు సుమారు 50-60-70 టెంపరేచర్ 50 నుంచి 70 దాకా ఉంటే అది కూడా మనం నివాసయోగ్యం కాదు. 500 మీటర్లు దాటిన తర్వాత నుంచి ఆ టెంపరేచర్స్ ఆల్మోస్ట్ ఒక 4-5 డిగ్రీలు మిగతా ప్రాంతం కంటే ఎక్కువ ఉంటుంది తప్పితే ఎక్కువ ఉండే పరిస్థితి ఉండదండి. కాకపోతే ఏంటంటే ఏదైనా సరే న్యాచురల్గా ఉన్న దానికంటే ఎక్కువ ఉన్నప్పుడు ఆ పర్టికులర్ ప్రాంతంలో ఉన్న జీవరాశులకి కొంచెం ఇన్కన్వీనియన్స్గా ఉంటుంది. ఆ ఇన్కన్వీనియన్స్ లేకుండా ఉండే విధంగా ఏంటంటే ఆ మంటలు ఆరే వరకు వాళ్ళని అక్కడి నుంచి రిహాబిలిటేషన్ చేయడం కరెక్ట్గా చేశారు ఆల్రెడీ. కాబట్టి ఆ రకమైన ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఒకసారి ఇది కంట్రోల్ వచ్చినాక టెంపరేచర్స్ అలా కంటిన్యూ అవడం అనేది ఉండదండి. అలాగే గ్యాసెస్ అవి కూడా ఒకసారి డిస్పర్స్ అయిపోయినాయి, మండి గ్యాస్ డిస్పర్స్ అయిపోయినవి అవి మొత్తం ఒకసారి లోపల మొత్తం ఎయిర్లో కలిసిపోయినాక ఒక 4-5 రోజుల తర్వాత అక్కడ మిగతా వాళ్ళందరికీ ఎలా ఉందో ఏళ్ళ వాతావరణం కూడా అలాగే ఉంటుంది, అంతకుమించి తేడా ఏమి ఉండదు. ఓన్లీ థింగ్ విచ్ ఈస్ టు బి, అంటే మనం కొన్నాళ్ళు ఎక్కువ కాలం గమనించాల్సిన విషయం వల్ల ఆ సాయిలు నీరేమో ఒక 1-2 నెలలు పట్టొచ్చు మొత్తం అన్ని ట్రీట్ చేసి అన్ని చేయటానికి. ఒకవేళ అయితే కంటామినేట్ అయితే అవ్వకపోతే అది ప్రాబ్లం కూడా లేదు. కూడా ఈ సాయిల్ మాత్రం డెఫినెట్గా కొంత అవుతుంది ఆ ఏరియాలో, ఆ గ్యాస్ దీనివల్లనే కాకుండా కొంత మండిపోయి అవన్నీ అయిపోవడంతో కొంత నష్టం జరుగుతుంది. ఆ నష్టాన్ని కూడా ఆ సాయిల్ని రికవర్ చేయడానికి ప్రయత్నం చేయాల్సి వస్తుంది. జనరల్గా బ్లోఅవుట్స్ ట్రిగ్గర్ అవడానికి హ్యూమన్ ఎర్రర్ రీజన్ ఉంటుందా, లేకపోతే ఇతర కారణాలు ఏమో మనం చూడొచ్చా? మోస్ట్ ఆఫ్ ది థింగ్స్లో అంటే ఇదేమవుతుందంటే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా భూమి పొరల్లో వస్తున్న మార్పులు చేంజెస్ అది తీస్తున్నప్పుడు ఓ సాయిల్ మనం ఎక్స్పెక్ట్ చేసి, అంటే జనరల్గా ఈ టెస్టులన్నీ చేస్తారు, ఓఎన్జీసీ వాళ్ళు ఆ సాయిల్ టెస్ట్ చేస్తారు, మొత్తం కింద 2000 మీటర్ల దాకా సాయిల్ ఎలా ఉందో చెక్ చేస్తారు, అన్నీ చేస్తారు. చేసి దాని ప్రకారమే రిగ్గులు ఎలా పెట్టాలి, ఏం చేయాలి అనేది ఎన్ని ప్రణాళిక చేస్తారు. అయినా కానీ హ్యూమన్ ఎర్రర్ కొంత ఉండడానికి ఛాన్స్ ఉంది. ఒకటి ఆ టెస్ట్ అనుకున్న దానికంటే కూడా కొంచెం భిన్నంగా కూడా ఉండడానికి కూడా కొన్ని అవకాశాలు ఉంటాయి. అంటే వీళ్ళు చేసిన శాంపుల్ మొత్తం ప్రతిదీ చేయరు కదా, బట్ జనరల్గా ఒక సెట్ ప్యాటర్న్ ఫాలో అవుతుంది ఎత్తు లోపల భూపొరలో. కానీ కొన్ని చోట్ల విభిన్నమైన పరిస్థితులు సడన్గా ఏర్పడినప్పుడు కానీ ఇలాంటప్పుడు అవి మన అంచనాలకు విభిన్నంగా ఉండడానికి కూడా అవకాశం ఉంది. సో అది మానవ తప్పిదం లేకుండా జరిగే అవకాశాలు 0. అంటే అది మానవ తప్పిదం కావాలని కాకపోవచ్చు, దానికి సరిపడిన ఇమీడియట్ యాక్షన్ చేయకపోవటం వల్ల అవ్వచ్చు, అంటే అది ఇంటెన్షనల్ కాకపోవచ్చు, కావాలని చేసిన మానవ తప్పిదాలు కాకపోవచ్చు. కానీ ఇండైరెక్ట్గా వాళ్ళకి తెలవకుండా చేసిన మానవ తప్పిదాల వల్ల కూడా జరగటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంటే ఇప్పుడున్న ప్రాథమిక సమాచారం ఓఎన్జీసీ దాన్ని ఒక లీజుకి ఇచ్చింది. ఆ లీజు నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ఆ కంపెనీ కాస్త నిర్లక్ష్యం కారణంగానే ఈరోజు ఇన్సిడెంట్ జరిగిందని చెప్తున్నారు. అంటే ప్రాబబిలిటీస్ అలాంటి దానికి ఛాన్సెస్ ఉంటాయంటారు? ఉన్నాయండి, డెఫినెట్గా ఉంటాయండి. ఎందుకంటే ఇప్పుడు
ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడే మనకి విశాఖపట్నంలోనే ఒక కంపెనీలో యాక్సిడెంట్ జరిగింది. అప్పుడు యాక్సిడెంట్ జరిగినప్పుడు వీళ్ళ ఉద్యోగస్తుల నిర్లక్ష్యం చాలా కారణం. ఉదాహరణకి ఆ ట్యాంకు వదిలేసి 2 నెలలు దాన్ని మెయింటైన్ సరిగ్గా చేయకుండా, వచ్చిన తర్వాత కూడానేమో డిజైన్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మార్చి, ఆ హీటు టెంపరేచర్స్ పెరుగుతున్నప్పుడు వెంటనే దానికి కనుక రెస్పాండ్ అయ్యి ఉండి దానికి కావాల్సిన దాని ప్రిజర్వేటివ్ కనుక యూజ్ చేస్తుంటే ఆ మోనోమర్ పాలిమర్ అవ్వాల్సిన అవకాశం వచ్చేది కాదు. అప్పుడు పైన లేయర్ ఫార్మ్ అయ్యేది కాదు, హీట్ పెరిగేది కాదు. దానికి తోడు ఆ రోజున విన్నది ఏంటంటే ఆ సేఫ్టీ ఇంజనీరు హీఈస్ అ వెరీ వెరీ లోలీ క్వాలిఫైడ్ పర్సన్, నాట్ సూటబుల్ ఫర్ బీయింగ్ సేఫ్టీ ఇన్ఛార్జ్. అలాంటి పీపుల్ని వేసుకుని ఇవన్నీ చేసినప్పుడు అవుతుందంటే ఎట్లా జరిగిందో ఇక్కడ కూడా ప్రైవేట్ కంపెనీలో అందరూ అటు చేస్తారని కాదు, ఆ నిర్లక్ష్యం చేసిన అవకాశాలు ఉన్నాయి కాబట్టి అది కూడా తోసిపుచ్చలేం వాటిని జరిగిందంటాకి. సరే, అంటే పచ్చటి కోనసీమ ఇప్పుడు కొన్ని వందల కిలోమీటర్ల పైప్ లైన్ కింద ఉంటుంది. జనరల్గా అక్కడ ఉన్న ప్రజలు గుండెల మీద చేసుకుని పడుకునే పరిస్థితి లేదు. బికాజ్ ప్రభుత్వ రంగ సంస్థలు విస్తృతంగా ఎక్స్ప్లోర్ చేస్తారు. ఎలా చూడాల్సి ఉంటుంది? అసలు వాళ్ళు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటే తప్ప అక్కడ ప్రజలకి భరోసా ఇవ్వలేని పరిస్థితి ఉంది కదా, ఎలా చూడాలంటే? అంటే ఒకటి మాత్రం చెప్పొచ్చండి, కోనసీమ ప్రజలు వారు అంటే జనరల్గా ఏంటంటే మన సామాన్య మానవులు ఎవరైనా సరే దాంట్లో ఆ ఫీల్డ్లో లేని వ్యక్తులకి ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు చాలా భయభ్రాంతులకు లోనవటం జరుగుతుంది. కానీ ఒక రకంగా చెప్పాలంటే ఇలాంటివి ఈ బ్లోఅవుట్లు ఇలాంటివి సామాన్యంగా ఇన్కన్వీనియన్స్ చేసే యాక్సిడెంట్సే కానీ మీకు చరిత్రలో చూసుకున్నా కానీ ఎక్సెప్ట్ ఆ పైప్ లైన్ తగలేటప్పుడు ఏంటంటే అక్కడ అది ఓపెన్ ఏరియా అవటం వీటిలో మనుషులు పోయారు. కానీ మీరు ఇతర యాక్సిడెంట్లు ఏవి చూసినా కానీ మనుషులు పోవటం అనేది జరగదు సామాన్యంగా. ఎందుకు జరగదంటే మోస్ట్లీ అది అక్కడ కాన్సన్ట్రేటెడ్ ఆన్ దట్ పర్టికులర్ ఫీల్డ్, అక్కడే ఆ బ్లోఅవుట్ దగ్గరే అదంతా ఉంటుంది. అందువలన మామూలు సివిలియన్స్కి దీనివల్ల ప్రాణ నష్టం జరిగే పరిస్థితి ఉండదు. ఫస్ట్. రెండోది ఇన్కన్వీనియన్స్, డెఫినెట్గా ఇన్కన్వీనియన్స్ ఉంది. ఉదాహరణ పాపం వాళ్ళందరూ ఆ ఫ్యామిలీస్ అన్నీ మరి ఆ ఊరు వదిలి ఇంకో చోటుకి వెళ్ళి అయ్యి మా ఇంటి దగ్గర ఎలా ఉందో అని రోజు ఆందోళనే కదా, ఎవరు కాపలాగా వస్తున్నారో, ఏమైనా ఎత్తుకుపోయారో లేకపోతే ఇంకోటో ఏదో రకరకాల ఆందోళనలు. సో అలాంటి ఇన్కన్వీనియన్సెస్ మాత్రం ఉంటాయి ఇలాంటి తప్పిదాలు జరిగినప్పుడు. అంత మినహాయించి మిగతా రకాలుగా ఆందోళన పడాల్సిన అవసరం మాత్రం లేదు. అంటే మనకి జీవితం కష్టం అవుతుందేమో, మన వాతావరణం అంతా పాడైపోతుందేమో, మనం అంతా ఇదైపోతుందేమో అని భయపడాల్సిన అవసరం మాత్రం లేదు. జనరల్గా ఎంత ఇది వచ్చినా వితిన్ 500 మీటర్సే అవుతుంది కాబట్టి ఆ 500 మీటర్స్లో ఉన్నటువంటి రైతులు వరకు కొంత ఇంపాక్ట్ అది ఉంటుంది, మిగతా వాళ్ళకి అసలు ఉండదు. జనావాసాలు మాత్రం 500 మీటర్స్ లోపు లేకుండా ఓఎన్జీసీ మొదటి నుంచి ఆ చర్య తీసుకుంటుంది. సరే, అంటే ఇప్పుడు వాటర్ అంబ్రెల్లా కావచ్చు, లేకపోతే ఎక్స్ప్లోజివ్స్ మనం పేల్చడం ద్వారా అటువంటి ప్రయోగం సహజంగా అన్ని చోట్ల చేస్తారా సార్, లేకపోతే ఇట్లాంటి చోట జరగలుగుతాం? జనరల్గా వాటర్ ఎక్స్ప్లోజివ్స్ దీనికి ఏ ఫైర్ యాక్సిడెంట్కి అయినా వాటర్ ఎక్స్ప్లోజివ్ అనేది అంటే మన అంబ్రెల్లా అనేది చేస్తారు. ఈ కెమికల్ ప్రాసెస్, మెడికలే వీటి ప్రాసెస్లు అక్కడ అవసరం బట్టి అవకాశం బట్టి చేస్తారు. ఈ ఎక్స్ప్లోజివ్స్ అనేది చాలా రేర్గా చేస్తారు. జనరల్గా ముఖ్యంగా ఈ బ్లోఅవుట్లు బాగా హై ప్రెషర్ ఉన్న చోట, అది కంట్రోల్ స్టేజ్ లేనప్పుడు చేస్తారు. ఎందుకంటే దానివల్ల ఉండే కొన్ని నెగిటివ్ ఇంపాక్ట్స్ కూడా కొన్ని దానివల్ల ఉంటాయి. అందువలన హై ఎక్స్ప్లోజివ్స్ వాడటం అనేది చాలా అవసరం బట్టి మాత్రమే వాడతారు, లేకపోతే వాడరు. 30 ఏళ్ల క్రితం జరిగిన బ్లోఅవుట్, పసలపూడి బ్లోఅవుట్కు ఇప్పుడున్న బ్లోఅవుట్కు చాలా వ్యత్యాసం ఉంది. ఇది మిగులు నిక్షేపం కనుక లోపల ఉన్న హైడ్రోకార్బన్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ మండటం కానీ, లేకపోతే కౌంటర్ ఫోర్స్ ఒకటి ఏర్పడినప్పుడు కానీ ఆగిపోవచ్చు. అదే సమయంలో ఎవరైతే నిపుణులు ఇప్పుడు వాటిని నియంత్రించే ప్రయత్నం చేస్తున్నారో ఆ కారణంగా కూడా 1 or 2 డేస్లో ఈ సమస్యకు పరిష్కారం వస్తుంది. అదే సమయంలో ఎక్కడైతే 500 మీటర్ల నుంచి 1 కిలోమీటర్ పరిధిలో ఉన్న భూమి కానీ, లేకపోతే వాతావరణంలో వచ్చిన మార్పులను ఒకసారి సమీక్షించుకున్న తర్వాత అక్కడ ప్రజలను అనుమతించడం, అక్కడ నీరు తాగడానికి కానీ, లేకపోతే అక్కడ నివాసయోగ్యంగా ఉన్నదని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే ప్రజలను అనుమతించినప్పుడు ఇతర సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉంటాయనేది ప్రసాద్ గారి అభిప్రాయం. కేవలం శ్రీధర్తో రవిచంద్రన్ టీవీ, విశాఖపట్నం.